ఇప్పుడే స్టార్ట్ చేసినాం, అంటే మళ్ళీ పలకరించడం, మెసేజ్ పెట్టడం అని 10 రోజులు స్టార్ట్ చేసినాం. అప్పటికి చాలా మంది స్పందించలేదు, ఒక 10-12 మంది మాత్రం యాక్టివ్ అయ్యారు. అవుతుందో కాదని నాకు ఎవ్రీడే టెన్షన్ ఉండేది. నేను చేస్తున్న ఫీల్డ్ పక్కన పెట్టి కూడా ప్రతిరోజు ప్రతి పర్సన్ పలకరించడం రాదు. ఇంత దగ్గరికి వచ్చినాం, మళ్ళీ వెనకపోతే మనం ఎన్నడూ జీవితంలో ఎవరం కలవం. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల ప్రోత్సాహం ఎక్కువ ఉందండి. వాళ్ళ మోటివేషన్ వల్లనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు పెళ్లిళ్ళకి ఎదిగిరండి శ్రీనివాసు, అందరూ కలిస్తే మేము నెంబర్లు తీసుకుంటాం, మా పిల్లల పెళ్లిళ్ళకి ఎవరిని పిలుచుకుంటాం, కాబట్టి ఇంత దాకా వచ్చిన వెనకడి దయచేసిన ముందు కూడా అని చెప్పడం జరిగింది. అదే టైంలో నాకు కూడా ఒక బ్రదర్ నాతో చదువుకోకుండా, నేను అతనితో చదువుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ లాగా నన్ను డీల్ చేసి, నువ్వు ప్రోగ్రామ్ మంచిగా ప్లాన్ చేయ బ్రదర్, నీ వెనక నేనున్నా, ఏదైనా నేను చూసుకుంటా అనే 100% నాకు ధైర్యం చెప్పాడు. ఆ ధైర్యం చెప్పడం వల్లనే నేను ఈ ప్రోగ్రామ్ ఇంకా కొద్దిగా కసిగా ముందడుగు చేసిన. కానీ మంచి అయినా చెడైనా ఈరోజు మన అందరం కలిసినాం, చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఏ విధంగా వర్ణించాలో కూడా, నేను ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను అనేది, మీ పండుగ ఎప్పుడున్నారా, మీరు అందరు కలిసి పండుగ ఎప్పుడున్నారా అనేది మా అమ్మ. నేను అన్నం మీద పొలంతోనే పడుకునేది ఎక్కువసారి, మా అమ్మ ఒకటి ఉన్నది. ఆ 10-11 గంటల్లో కూడా రిలేటివ్స్ తోటి ఈ గెట్ టుగెదర్ చర్చ మాత్రమే జరిపించేది. 2 ఏళ్ళు వాస్తవంగా చెప్పాలంటే నా ఎల్ఐసి ఫీల్డ్లో ఒక్క పాలసీ కూడా వేయలేదు. ఈ 2 ఏళ్ళు కనుక నేను మీ మీద పెట్టే టైం వేరే పెడితే నాకు పాలసీలు వచ్చు, కానీ నేను పాలసీలు ఇంపార్టెంట్గా భావించలేదు. ఫ్రెండ్స్ అందరూ కలవాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చిన. కానీ నాకు 100% ఫెయిత్ నమ్మకాన్ని ఇచ్చిన సుధీర్ బాబుకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నా సుధీర్ బాబు, డాక్టర్ సుధీర్ బాబు వచ్చి స్టైల్కి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను. వచ్చిన రేపటి మన సుధీర్ బాబు ఉండని మర్చిపోకండి. భారత్ మాతా కీ జై. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రపహాడ్ అంటే అదొక రకమైన ప్రేమ అంతే. నేను మీతో చదువుకున్నానా లేదా అనేది పక్క పెట్టిన. గెట్ టుగెదర్ ఎర్రపహాడ్లో జరుగుతుంది. అందులో అంటే నేను ఇక్కడ చదివింది 4th క్లాస్ వరకు. అప్పుడు మాకు సత్యనారాయణ సారు, నారాయణ రెడ్డి సారు, శారదా మేడం వీళ్ళు ఉంటుండే. నేను మాట్లాడడానికి ముందు ఒక్క నిమిషం చనిపోయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సారు, భాస్కర్ సార్, నా తోటి మిత్రుడు రమేష్, సోమయ్య, వీళ్ళందరికీ ఒక్క క్షణం మౌనం పాటిస్తున్నాను. శ్రీనివాస్ గౌడు, బెంచు ఉప్పలయ్య, బెజ్జంకి వీరారెడ్డి, ఎర్రబార్ నుంచి ఇంకెవరు, జవహర్లాల్, అందరికీ మౌనం పాటించాలి. 2 నిమిషాలు, ఒక్క అర నిమిషం. ఇక్కడ ఉండే వాళ్ళని రెగ్యులర్గా వచ్చేవాళ్ళం, కానీ కొద్దిగా దూరం ఉండే వాళ్ళు మాత్రం బడి బాగా తప్పించేటోళ్ళు. అందులో ముఖ్యంగా షేర్ సింగ్ అప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. నేను, భిక్షపతి, చనిపోయిన రమేష్ ముగ్గురం అప్పుడు స్కూల్కి రాకపోతే వెళ్ళి లాక్కొచ్చేవాళ్ళం, కాళ్ళు చేతులు పట్టుకొని లాక్కొచ్చేవాళ్ళం. అట్లా షేర్ సింగ్ అని లాక్కొచ్చే క్రమంలో వాడు అప్పుడే వృత్తలకి పెట్టుకొని ఇట్లా మన పూలు గీసేది. వాడు అప్పుడే ఎందుకో పుస్తకం పెట్టి ఇట్లా గీస్తున్నాడు. మీ ముగ్గురం పోయినాం, నేను భిక్షపతి అనుకున్నాం. రమేష్ వాడు కనబడగానే తక్కువ అదొకటి. రెండోది కొండాగయ్య షాప్లో బంక తీసుకొచ్చి మేము అమ్మేది. బంక ఇంత ఉందనుకునేది, లోపల రాయి ఉండేది. మరి ఆగయ్య తాతయ్య ఎట్ట చూసినో ఒకసారి అయితే దాన్ని ఓపెన్ చేసి చూసిండు, ఏమనలేదు. అప్పుడు మళ్ళీ మేము బంక్ అమ్మడానికి పోయినప్పుడు దాకా వెయిట్ చేసిండు. బంక ఇట్లా తెచ్చి వేయగానే ముగ్గురిని వేయగానే తలిపేసి బాట ఉంటది కదా,
బాటితోటి వంగబెట్టి పిల్లల మీద అంటే ఇక్కడ ఈ అప్పటి చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు అవి బాగా గుర్తుండేవి. పుస్తకాలు అయిపోయిన తర్వాత పుస్తకాలు ఇస్తే ఇక్కడ భాష అని బొంబాయి మిఠాయి, స్కూల్ అయిపోవాలంటే బొంబాయి మిఠాయి ఇలా ఇచ్చేది, ఎర్రగా ఇంత పొడుగుండేది. పుస్తకాలు అయిపోతేనే తీసుకునేది. పుస్తకాలు అయిపోవట్లే కదా, ఏదో ఒకటి రాసి పుస్తకం అయిపోగొట్టేది. అది కాపీ అయిపోగొట్టి ఇచ్చి దానికి పీసు ఇక్కడ కట్టేది. ఇక్కడ కట్టి ఊరికి ఇట్లా రాకేది అనమాట. చిన్నప్పుడు దాని మీద ఈగలాడుతూ ఉన్నా కానీ నాకేది అంటే అట్లా ఉంటుండే. ఆ తీట పనులతో పాటు నాకు అంటే స్కూల్లో కూడా చాలా మంచిగా చదువుకునేది. అప్పుడు శారదా మేడం వాళ్ళతోటి సరస్వతి మేడం కూడా ఉంటుండే. నన్ను అంటే నాకు సరస్వతి నేను వెళ్ళే టైంలో వచ్చింది. అంటే నన్ను చిన్న అంటే కొడుకులాగా చిన్న చాలా గిత్తతో ఉండేటని ఒక్కరిలాగా చాలా మంది చూసుకుంటుండే. ఈ నారాయణ రెడ్డి సార్ ఏం చేశానంటే ఇంత హైట్ ఉండేది. అక్కడి నుంచి గేట్ నుంచి వస్తుంటే సింహం ఇట్లా నడుచుకుంటూ వస్తున్నట్టే ఉండేది. కథం ఎక్కడ అక్కడ గప్చిప్ కింద ఇక ఇట్లా సైకిల్ మూసుకులు వేసుకొని మూతి మీద ఇట్లా వేలేసుకొని కూర్చునేది. ఆ కింద డేకి లాగులు ఇట్లా అది చినిగిపోయి ఉండేది యాశలమాయి. నారాయణ సార్ నేను గిత్తతుండేది కాబట్టి ఇట్లా నా మెడికల్ కాలేజ్ చేశాను. ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేసినాను. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అంటే టీచర్స్ నాకు ఫస్ట్ ఇక్కడ బేసిక్ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, పునాది గట్టిగా ఉంటేనే పైన ఇల్లు గట్టిగా ఉంటుంది. నాకు ఎర్రబాడు అంటే ఎందుకంటే ప్రేమ అంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఫౌండేషన్ ఆ బేస్మెంట్ అనేది నాకు గట్టిగా ఉంది. అంటే చదవాలని అంటే క్లాస్లో ఫస్ట్ అనే ఒక రావాలి, క్లాస్లో ఫస్ట్ వచ్చేది, చదవాలని తపన ఉండేది. టీచర్స్ కూడా ఇప్పుడు పిల్లల్ని కొడితే మనం పోయి గొడవ పెట్టుకుంటున్నాం, కానీ అప్పుడు వజ్రమైన సానబట్టింది ప్రకాశించదు. అట్లాంటిది దెబ్బ పడితేనే పిల్లలకి చదువు వస్తుంది, జ్ఞానం వస్తుంది, సంస్కారం వస్తుంది, ఏదైనా ఒక నడవడిక వస్తుంది. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా కాదు. వాడిని ఏమన్నా అంటే స్కూల్ మీద పోయి గొడవ చేస్తాం. ఇదంతా తప్పు ఆలోచనలో పేరెంట్స్ పడ్డారు. అప్పుడు నేను ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు నా కింద దాదాపు ఒక 200 మందికి నేను అన్నం పెట్టగా అన్నం తినే స్థాయి లేకుండే అలాంటి స్థాయి నుంచి ఒక 200 మందికి నేను అన్నం పెట్టే స్థాయికి వచ్చానంటే గ్రేట్నెస్ మా గురువు గారులది. ఆ ఫౌండేషన్ అనేది ఇక్కడే ఉంది. వెళ్ళినప్పుడు అన్నారం స్కూల్లో వెళ్ళినప్పుడు అక్కడ గట్టేది గోరెంట్ల సారు వాళ్ళది ఎర్రబాడుకి ఏదో రిలేషన్ ఉండే. గోరెంట్ల సారు అక్కడ టీచ్ చేస్తుండే. అక్కడ నేను అంటే ఆ తీట పనులు అట్లే ఉండేది, చదవడం అట్లే ఉండేది అన్నమాట. సో ఆ ఎర్రబాడులు ప్రజలు చూపించేటువంటి ప్రేమ కూడా నా మీద అట్లే ఉంటుంది. నెక్స్ట్ నాకు అంటే ఈ గడ్డ మీద అడుగు పెట్టగానే అదొక ఫీలింగ్. ఒక అంటే మా డ్రైవర్కి వచ్చేటప్పుడు చెప్తానే ఉన్నమాట, ఇట్లా వచ్చేటప్పుడు మా ఇల్లు చూపించిన. నెక్స్ట్ కుంట అంటే అక్కడ నేను తోటలో చేసినటువంటి తీట పనులు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఎప్పుడు ఎటువంటి హెల్ప్ కావాలన్నా హాస్పిటల్ ఆరోగ్యపరంగా ఎవరికైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అందరి దగ్గర కూడా నెంబర్లు ఉన్నాయి దాదాపుగా. నాకు అవకాశం కల్పించినటువంటి శ్రీనిధి విద్యార్థులందరికీ కూడా టీచర్లందరికీ కూడా నా ధన్యవాదాలు. జై హింద్. అప్పటి విద్యార్థులకు అందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మా తోటి ఉపాధ్యాయ సోదరులు, సోదరుడిమణి శారదా మేడం గారు, నారాయణ రెడ్డి గారు, రంగాచారి గారు, వెంకటేశ్వర్ల గారు మరియు నాగయ్య గారు, అందరికీ వీరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. వీళ్ళందరూ కొందరు మాత్రమే నేను ఇక్కడ విద్య చెప్పగలిగిన, కొందరికేమో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినని నేను అనుకుంటున్నా. సరే వాళ్ళు ఇక్కడికి రాలేదు. సరే ఎనీహౌ
ఈ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేమెంతో ధన్యుణ్ణి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది నేను దగ్గర 40 సంవత్సరాల సర్వీసులో మీ ఎర్రబాడు గ్రామంలో దాదాపు ఒకసారి 9 సంవత్సరాలు, మళ్ళీ ఒకసారి 1 సంవత్సరంన్నర అట్లా, దాని తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలు, మొత్తం దగ్గర 13 సంవత్సరాల అనుబంధం మీ ఎర్రబాడుతోటి. అయితే ఈ ఎర్రబాడులో ముఖ్యంగా చెప్పదలుచుకుంటే నేను వచ్చినప్పుడు అప్పట్లో 4వ తరగతి మాత్రమే ఉండే, ఇక్కడ చుట్టూ మాత్రం 5వ తరగతి ఉండే. అయితే దాన్ని రామలింగయ్య గారు నా మిత్రుడు నరసింహలపేట, ఆయన నేను కలిసి చుట్టూ ఏమో 5వ తరగతులు ఉన్నాయి, ఇక్కడ వాడెట్లా పైకి రావాలనే ఆలోచన మాకు ఉండేది. అంతే తప్ప సరే మరి మధ్య వాళ్ళ సంగతి సార్, మీరు చిన్న వాళ్ళకి చెప్తున్నారు, పై వాళ్ళకి చెప్తుందంటే ఇక వాళ్ళు ఎట్లయినా మధ్యనే ఉంటారు. అయితే మమ్మల్ని వదిలిపెట్టిందని మీరు అనుకోకూడదు. ఇక మధ్య వాళ్ళు అట్లేమి లేకుండా వాళ్ళని కూడా చిన్న చూపేం కాదు, మధ్య వాళ్ళు కూడా వాళ్ళని పోల్చుకొని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక దాంట్లో వాళ్ళు చదవకపోయినా, వాళ్ళు ఎక్కువ చదవకపోయినా వాళ్ళు ఆహ్వానించినందుకు మమ్మల్ని ఈ రకంగా మీరు అందరూ కలిసి ఉండాలి అనేది సమ్మేళనం మీకు కాకుండా మా ఉపాధ్యాయ మిత్రులు వీళ్ళందరూ కూడా నా కుటుంబం లాగానే. ఎందుకంటే రంగాచార్ సార్ మా బ్రదరే, వెంకటేశ్వర సార్ కూడా నేను శాలరీస్ తీసుకొని పనిచేయడానికి పోతుంటే కూడా పాపం ఎప్పుడు ఎంత రాత్రైనా బ్యాంక్ కొన్ని మెమరీస్ మీలాగానే చాలా దగ్గర డీప్ మెమరీస్ ఉంటాయి, కొన్ని ఏమో లైట్లు ఉంటాయి. అయితే నాకు ఉన్నాయి, కానీ ఆయన అందరూ గుర్తున్నారు. కాకపోతే నన్ను వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేస్తారు అనుకున్నా, కానీ మీరే నన్ను రికగ్నైజ్ చేశారు. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేకపోయా. కారణం ఏంటంటే మీరు చాలా పెద్ద అయిపోయారు. మిమ్మల్ని మరీ 10 years 12 years లోపల చూశాను. మీరేమో చాలా పెద్దగా అయిపోయారు, మీరు చాలా చేంజెస్ వచ్చినాయి. నాకు పెద్దగా రాలేదు, అయినా మీరు నన్ను గుర్తుంచుకుని ఇక్కడికి ఆహ్వానించి ఈ సమావేశంలో చాలా సంతోషాన్ని కలిగించారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మనం ఏంటంటే మనం డెవలప్ అయ్యాం. ఇప్పుడు దాదాపు ఒక 50 మంది స్టూడెంట్స్లో నాకు తెలిసి ఏదో ఒక రకంగా ఒక 5-6 ఎక్స్పైర్డ్ అంటే ఏదో అనివార్య కారణాలు, దాదాపు ఒక 35 members మంచి పొజిషన్లో ఉన్నారని అర్థమైంది నాకు. అంటే అది ఏ రకంగా జాబే అని అనుకోకండి, హౌస్ మేకింగ్ కూడా ఒక జాబే. అంతే, మనం ఒక గిన్నె చేసేవాడు, ఒక బంగారం పని చేసేవాడు, వాళ్ళని పని వాళ్ళ అనేవాళ్ళం. మనం చదువుకున్నవాడు పనివాడు కాదు, చదువు లేకపోయినా పనితనం నేర్చుకున్నవాడు, నైపుణ్యం. అట్లా అన్ని రంగాలలో మన ఈ 40 మందిలో అందరూ ఉన్నతులుగా ఉండి, వాళ్ళు ఉన్నతులుగా ఉండడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పల్లెటూరులో వాళ్ళు చదువుకుని వాళ్ళు నడిచి రావాలంటే భయపడే ఊళ్ళో ఒక్కటి ఆహుతి ఇచ్చారు. అంటే మనం ఊరందరినీ బాగు చేయలేం. నిజానికి చెప్పాలంటే మేము జీతం కోసమే వచ్చాం, అది వాస్తవమా కాదా? మేము కూడా మామూలు స్టేజ్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాము. అయితే మేము జాబ్ కోసం వచ్చినా మీ యొక్క టాలెంట్ చూసి కానీ మాకున్నటువంటి నైపుణ్యం చూసి కానీ మిమ్మల్ని బాగా చదివేయాలని ఒక 20 దెబ్బలు కూడా కొట్టిండొచ్చు మేబీ. అయితే అయినా కానీ మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు బాగా ఉన్నతంగా ఎదిగారు. అలాంటప్పుడు మేము జీతాని కోసం వచ్చిన మిత్రులుగా తయారు చేసామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క అభివృద్ధి చూసి మేము బాగుపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఇప్పుడు జనరల్గా టీచర్లకు ఎట్లుంటుంది అంటే వాళ్ళ పిల్లలు ఏమైనా పట్టించుకోరు, కానీ స్టూడెంట్స్ బాగుపడితే మాత్రం విపరీతంగా ఆనందపడేటువంటి అల్ప సంతోషులే ఉపాధ్యాయులు. వాళ్ళ కొడుకులు గొప్ప అయినా మా కొడుకు అమెరికాలో ఉన్నారు ఏం చెప్పరు. అలాంటి టీచర్లు పిల్లలు డెవలప్ అయితే మాత్రం విపరీతంగా సంతోషిస్తారు. కాబట్టి మీరు ఇంత బాగా అభివృద్ధి చెంది ఏదో ఒక రకంగా రైతుగా కానీ, కర్షకుడు కానీ, కరెంట్ ఆఫీస్లో కానీ, ఎంప్లాయీస్ కానీ, నేను టీచింగ్ కోసం ఇష్టపడి వేరే డిపార్ట్మెంట్ ఉన్నా కానీ నేను ప్రిన్సిపాల్గా వచ్చాను. అంటే ఆయన ఒక్కడే డెవలప్ అయితే ఆయన కుటుంబ ఫ్యామిలీ డెవలప్ అయ్యేది. కానీ ఆయన ఏం చేశాడు, ఒక విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా ఉంటూ ఆయన చాలా మందిని ఇన్స్పైర్ చేయాలనుకున్నాడు. అదేవిధంగా ఒక డాక్టర్గా ఏమీ లాభం లేదు, కానీ ఒక్క తులసి దళం వేసి రుక్మిణీదేవి అంటే ప్రేమతోని ఒక్క తులసి దళం వేస్తే ఆ తులాభారం సమానమైంది. అలాగే మీ చూపించిన ఈ చిరు ప్రేమ కూడా మాకు ఇంకా ముందు మేము బతుకున్నన్ని రోజులు కూడా ఆ సమాజానికి ఏమైనా సేవ చేయాలనుకుంటాం. మా స్ఫూర్తితో మీరు కూడా చేయాలి.
ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, మెసేజ్ ఏం అనుకోకండి. మీరు రోజు ₹1 కానీ ఒక నెలకు ₹1 అయినా సరే, ₹10 అయినా సరే, మీరు వేస్ట్ చేసేటువంటి పైసలు ఒక డబ్బాలో వేసుకోండి. ఆ డబ్బాలన్నీ మీరు ఒక గ్రూప్గా ఏర్పడుతున్నారు కదా, ఆ గ్రూప్కి ఇవ్వండి. ఆ గ్రూప్ ఎవరైనా మంచిగా సరైన మేనేజ్ చేసే వాళ్ళకే ఇవ్వండి. నేనేం తప్పుగా అంటలేదు. ఆ సరైన మేనేజ్ చేసేవాడు మన ఊర్లో ఎవరైనా పూర్ పీపుల్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ, ఏదైనా సిక్ కానీ అవుతారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. అలా మీకు ఏమవుతుందంటే మీ సమాజంలో చేసినటువంటి తృప్తి కలుగుతుంది. మనం ఒక ముద్ద తక్కువ తిన్నా ఏం ప్రాబ్లం రాదు, ఇంకా మంచిది ఆరోగ్యానికి. ₹1 సేవ్ చేసినా ఏం కాదు. అలా అయితే నేనేం చేస్తాను, నేను పోయి సమాజానికి సేవ చేస్తానని మీరు అనుకోకర్లేదు. సమాజానికి సేవ చేసే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చినా వాళ్ళు కూడా ఏదో ఒక రూపంగా చేస్తారు. అప్పుడు మోగిపోవాలని నేను కోరుకున్నా. మాకు సన్మానం చేసినందుకు సంతోషమే, దానికి కృతజ్ఞతలు. కానీ మా సన్మానం మాకు మీరు పెట్టిన తిండి కంటే మీరు ఇచ్చిన ఆనందమే ఎక్కువగా ఉంది. అది కానీ మీ సమాజంలో మీరు చేస్తున్న పనిలో ఏదైనా చేసి ఫలాని టీచర్, ఫలాని విద్యార్థి, ఫలాని రైతు అయినా సరే, ఫలాని రైతు మన వరదలు వచ్చినప్పుడు ఇంతమందికి అన్నదానం చేశారు, ఏదో ఒక మంచి పని చేయండి. ఆ మంచి పని మూలాన మీ టీచర్లు ఎవరన్నా మీ ఎర్రపాడు పేరు, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీతో పాటు మేము చదువు చెప్పినందుకు కొట్టిదా తిట్టినా మాకు కూడా ఈ ఉపాధ్యాయ మీకు చూడండి, చెడు పని చేస్తే ఎవర్రా మీకు చదువు చెప్పిందట, మంచి పని చేశారు ఎవర్రా మీకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చింది అంటారు. అయితే చిన్నప్పుడు ఎవరికి జ్ఞానం ఉండదండి, జ్ఞాన దంతం అంటారు. దంతం కూడా ఒకటి కరెక్టే, అకార్డింగ్ టు సైన్స్ ప్రకారంగా అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మీరు అన్ని రంగాల్లో డెవలప్ అయినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఇంకా ముందు కూడా మీకు సమాజానికి ఏదైనా సేవ చేస్తూ పలాని ఎర్రపాడులో చదువుకున్న విద్యార్థులు అన్న పేరు తెచ్చుకోండి, ఇంకా ఇంకా సంతోషపడతాం. హైదరాబాద్ నుంచి మన కోసం రావడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ మేడం, మీకు చాలా కష్టపడి వచ్చారు. నారాయణ సార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. వేదిక మీద ఉన్న నాతోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, ముందున్న ప్రియ శిష్యులు, ఎప్పుడో 2000 అంటే నేను ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ఈ ఎర్రబాడ్ స్కూల్లో కామన్గా సరే 5th క్లాసు నుంచి మొదలు పెడితే ఇక్కడ కొంతమంది 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత 7th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా మేము ఇక్కడ హై స్కూల్ చేయడానికి మా చందుపట్ల విద్యార్థుల యొక్క బాధలు చూడలేక ఆఖరికి ఒకసారి 8th క్లాస్ చేసిన తర్వాత 9th పర్మిషన్ లేకపోతే, డబ్బులు లేకపోతే, దొరలు ఇక్కడ సహకరించకపోతే ఎక్కడో కొంతమంది మేమే మీ పిల్లల దగ్గరనే 50, 100 చందాలు తీసుకొని ₹12,500 గవర్నమెంట్ ఫీజు కట్టి ఇలా చేస్తే సరే మా ఉన్నతంగా నడుస్తున్నది. చాలా మంది విద్యార్థులు తయారు చేస్తున్నది స్కూలు. ఏదైనా ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషన్ ప్రకారం మరి మీరంతా ఎప్పుడో 94, 95 బ్యాచ్లు, అంటే నేను 2002 వరకు ఇక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్ అయిపోయాను. అప్పటి వరకు 3 బ్యాచ్లు HSC మా కొత్త విద్యార్థులు అని చెప్పి అక్కడ టీచర్స్ మేనేజ్ చేసి, ఎందుకంటే భయం ఉంటుందని చెప్పేసి ఇక్కడ కోట సత్యరెడ్డి వీళ్ళంతా చాలా మంది ఫస్ట్ బ్యాచ్లో ఉండి వారందరికీ రావడానికి కోసానికి నడవలేకనో కొన్ని కారణాలలో చాలా మంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఇప్పుడు చెప్తున్న దృశ్యపల్లి నుంచి వచ్చినాము, ఎందుకంటే ఈ ₹20 పెట్టి అయినా రోజు తిరుగుతున్నాం. అంటే ఎకానమిక్ గా బాగా డెవలప్ అయింది. మెయిన్ అప్పుడు ఎకానమిక్ లేదు. ఆడపిల్లలు చదివేయాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచించేది. నేను ఇప్పుడు 10th చదివిస్తున్నా, ఇంటర్మీడియట్ చదివిస్తా, అట్లాంటి భర్త దొరుకుతున్నా నాకు. అలా తల్లిదండ్రులు ఆలోచించి దానిలో అమ్మ చదివిన కట్టాలని మేము ఎంతో మంది ఇళ్లలో పోయి కూడా ప్రోత్సహించినాం. అమ్మ నువ్వు చదువు పని చేస్తే మంచి తెలివి కలది, చదివి సంగతి. అట్లా ఆ విధంగా సరే స్కూల్ను డెవలప్ చేశాం. ఈనాడు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పర్టికులర్గా మమ్మల్ని వేదిక మీదకి పిలిచినందుకు మీ అందరికీ వీళ్ళ సొసైటీ తరఫున, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని మమ్మల్ని అందరినీ ఉన్నత స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎంతో కష్టమైన సబ్జెక్టు కానీ మనకు ఇష్టంగా బోధించినటువంటి మన రంగాచారి సార్ గారిని మాట్లాడారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరియు ఇక్కడ నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, నేను 35 సంవత్సరాలుగా పనిచేస్తూ చివరికి గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఇప్పుడు 1 year ఈ మధ్యనే రిటైర్ అయినా. నేను చివరికి
నిమ్మకల్ హై స్కూల్లో 7, ఆత్మకూరులో 10 సంవత్సరాలు, లింగంపల్లిని కూడా అప్పుడు ఇక్కడ 10వ తరగతి పెట్టినట్టే అక్కడ కూడా 10వ తరగతి ఓపెన్ చేసి దాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడిపించిన. ఇప్పుడు అక్కడ సక్సెస్ స్కూల్ పెట్టించిన మన లింగంపల్లి హై స్కూల్లో. అట్లనే సరే సేవ చేసిన, ఎక్కడ చేసినా కూడా నేను 86, 87 నుంచి మ్యాథమెటిక్స్ చెప్తున్నా కాబట్టి నా దగ్గర మ్యాథ్స్ బాగా చదువుకున్నటువంటి ఒక విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అందరూ ఐఐ ర్యాంకుల్లో ఉన్నారు. ఎక్కడ ఫోన్ చేసినా, ఈ ఆఫీసుకు పోయినా, ఈ కార్యక్రమానికి ఎక్కడ ఫోన్ చేసినా కూడా రంగాచార్జ్ ఫోన్ అంటే వాళ్ళు అట్టనే బ్యాంకులల్లో ఎక్కడనైనా నేను ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసినా నా పనులు ప్రతి ఒక్కళ్ళు చేసే స్థాయిలో నా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. దానికి ఇక్కడ కూడా ఎర్రబావులో కూడా విద్యార్థులు చాలాసార్లు కలవాలి అనుకున్నా, సరే కలవలేకపోయినా. ఇప్పుడు ఈ రెడ్డి పేరు నాకు ఎప్పుడైనా గుర్తుండేది జగన్మోహన్ రెడ్డి, మన కరుణశ్రీ, శైలజ, వీళ్ళ పేర్లు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి, మిగతా గుర్తులు. అయినా కూడా నేను వీలున్నంత వరకు ఎక్కువగా మ్యాథ్స్ చెప్పినా కాబట్టి విద్యార్థులు ఎక్కువ మంది కూడా పోలీస్ కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఐలు అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు అయిన వాళ్ళు 86, 87 వాళ్ళ పిల్లలు కూడా ఎండీలు ఉస్మానియా యూనివర్సిటీలో, హైదరాబాద్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన పిల్లలకు కూడా మ్యాథ్స్ ట్యూషన్ చెప్పినా సరే ఈ విధంగా ఉన్నది. ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఎవరిది ఏమన్నా కూడా విద్యార్థి బాగా చదువుకొని పైకి రావాలి, ఉన్నతంగా ఉన్నప్పుడే మనకు కొంత పేరు ఉంటుంది, మనకు వాడు జీతం ఇచ్చి మనకు దోలినందుకు ఆ పిల్లల కుటుంబాలు, మీ కుటుంబాలను కూడా అతనికి మంచి అవకాశాలు లభించాలి, అతడు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే మనల్ని గౌరవిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను మొదటి నుంచి నా వృత్తి ధర్మంలో ఏ పాఠశాలలో కూడా నాకున్న చేతనైనంత శక్తిని ఉపయోగించి బాగానే డెవలప్ చేసిన. మీరు కూడా మిమ్మల్ని చూడాలనుకున్న చూసిన ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, మీరే కాదు మీ కుటుంబ నాకు కూడా అన్ని రకాల వసతులన్నీ బాగా ఉన్నవాడిని కాబట్టి మీ అందరి యొక్క ఈ ఆదరణ అభిమానానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా అక్కయ్య కూడా కలవదులకు సూర్యాపేటకు వచ్చిన అక్క ఎప్పుడు కలిసి కలవారు. మా సత్యనారాయణ సార్ కలుస్తాడు, వెంకన్న అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. పాపం అప్పుడు ఉన్న శ్రీనివాస్ అప్పుడప్పుడు చివరి దశలో కూడా నాకు బాగా ఫోన్ చేసినాకనే ఆయన ఆకస్మిక మరణమైంది. మీకు వచ్చిన భిక్షన్ సార్ కూడా మా ప్లేస్కే వచ్చింది ఇక్కడికి. కాబట్టి మీరందరూ అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిన్సిపాల్ అయిందంటే ఐఎమ్ గ్రేట్. కాబట్టి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అప్పుడు సార్ని చూసి నేను మ్యాథ్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ టీచర్ ఫ్యూచర్లో కావాల్సిందే అన్నప్పుడు 30 సంవత్సరాల కింద నేను నిర్ణయించుకున్నాను. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ని చూస్తే నేను మ్యాథ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఈ సందర్భంలో మన మధ్యలో లేని ఒక టీచర్ గురించి గుర్తు చేసుకుందాం. మనకు ఇందరు కోఆర్డినేట్ చేస్తున్న హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ సార్ లేరు, కానీ మనలో విద్యను ప్రోత్సహించడం కోసం మనం ఇక్కడ 7th క్లాస్ చదువుతున్నప్పుడు మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మొట్టమొదటిసారి రాష్ట్రంలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ ఇక్కడ మన 7th స్టార్ట్ అయింది. ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సార్ మనల్ని ప్రోత్సహించడం కోసం ఫస్ట్ ప్రైజ్ 116 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 58 రూపాయలు, మండలం ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చినా ఇస్తా అని చెప్పారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 15th ఆగస్టుకి 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు ఆ 58 రూపాయలలో అప్పుడు రెడ్ కలర్ ఐస్ క్రీమ్, వైట్ కలర్ ఐస్ క్రీమ్ రెండే ఉంటుండే. ఒకటి 10 పైసలు, ఒకటి 20 పైసలు. సో అప్పుడు అందులో నుంచి ఒక 2 రూపాయలు తీసి మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాను. అది బాగా గుర్తుంది. సో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి, మెమరీస్ లాంటివి. ఆ తర్వాత విద్య, ఇవన్నీ ఎన్ని ఉన్నా వీటితో పాటు ఇది లేనిది, ఇది అన్నీ బ్యాలెన్స్ అవ్వదు. అదే మానసిక ఆనందాన్ని ఇచ్చేది, మనకు ఆటలు నేర్పించేది, అది ఉంటేనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో అవన్నీ మనకు నేర్పించిన మన పీటీ సార్ వెంకటేశ్వర సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు. నా అపాయింట్మెంటు 1985, రిటైర్మెంటు 2014 మే 31. నేను ఎర్రాబాడ్లో
1991 నుండి 2002/19 తారీఖున రిలీజ్ అయిన 11 సంవత్సరాలు ఇక్కడ చేసిన మా పీఈటీ పోస్టు హై స్కూల్లోనే ఉండాలి. కాకపోతే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో యూపీఎస్లకు కూడా అలాట్ చేసి ఇచ్చారు. ఆ ఇచ్చేటప్పుడే సబ్జెక్టు టీచర్స్ లేని కాడ సబ్జెక్టు చెప్పాలి, టీచర్స్ ఉన్న కాడ ఆటలాడియాలి అనే ప్రతిపాదన పెట్టి మమ్మలను అపాయింట్ చేశారు. యూపీఎస్నే నేను 85 నుండి 2000 వరకు 2002 వరకు ఇక్కడ చేసినా కానీ యూపీఎస్ 2000 వరకే ఉన్నది. 2 సంవత్సరాలు హై స్కూల్ అయింది. ఆ 2 సంవత్సరాలు హై స్కూల్లో చేశాము. తర్వాత ఇక్కడి నుంచి పాములపాడు పోయా, అక్కడ 9.5 సంవత్సరాలు చేశా. తర్వాత కుడకొడలో రిటైర్ అయ్యా. మా ఫాదరు అగ్రికల్చరు, అక్షరం ముక్క రాదు, స్కూలు పోలేదు. కానీ మట్టిలో మాణిక్యం లెక్క చదువు విలువ తెలుసుకొని మా అమ్మ ప్రోద్బలం వల్ల నేను ఇంత వాణ్ణి అయ్యాను. నా పిల్లలను ప్రయోగులకు చేసుకున్నాను. మీరు కూడా మీరు చదువుకుంటప్పుడు ఆలోచన జ్ఞానం లేకుండా ఉండవచ్చు. ఆ ఆలోచన పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కొరకన్నా మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటట్టు మీరు ప్రయత్నం చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందరి ఫేస్లు గుర్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఎవరింట్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా అందరూ ఒకరినొకరు ఆహ్వానించుకుంటేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. ఈరోజు కలిసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోతే అది ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు కాదు. మనందరం మళ్ళీ ఏదో ప్రోగ్రాంలో నిత్యం కలుస్తూ ఉంటేనే మన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. సో ఎప్పుడు నేను మ్యాథ్స్ అని చెప్తున్నాను. బయాలజీలో కొన్ని పదాలు ఉంటాయి, అవి నోటుకు కూడా తిరగవు. అలాంటి పదాలు చూస్తున్నప్పుడు భయం వేసేది చదవాలంటే. కానీ మన నాగేశ్ సార్ వచ్చాక చాక్ పీస్ పట్టుకొని ఒక్కొక్క డయాగ్రామ్ వేస్తుంటే బుక్లో చూస్తున్నామా బోర్డు మీద డయాగ్రామ్ చూస్తున్నామా అన్నట్టు ఉండేది. ఇంచుమించు 2 సేమ్. అయితే ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, శ్రీనివాస్ అనేట ఆయన. ఈ ప్రోగ్రామ్ విషయంలో చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన శ్రీనివాసు ఎప్పుడు ప్రతి క్షణం ఫోన్ చేసేది, ఈ దగ్గరకు వస్తుంది, టైం దగ్గరకు వస్తుంది, ఎట్లా సార్ అని చెప్పి చాలా ఇబ్బంది. నాకు ఒకటే బాధ అనిపించింది, మీ అందరికీ చెప్తున్నా వినాలి. ఏం బాధ అంటే అంత కష్టపడి అంత రిస్క్ తీసుకొని ఆయన శ్రమిస్తే కొంతమంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు. అంటే అత్యవసర పని ఉన్నప్పుడు రాకపోవడం అది వేరు. కానీ కొన్ని అనవాయ కారణాల వల్ల కొంచెం రాకపోవడం అది వేరు. కానీ అన్ని సమయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాకపోవడం తన మనసును ఎంతో బాధ కలిగించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఇంకెప్పుడు ఎక్కడ ఎన్నడూ కూడా చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక పండగ, ఇది ఒక ఆనందం, ఇది ఒక సంతోషం. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం చేయం మనం. కాబట్టి చూడండి, ఒక్కొక్కరు పలకరించుకోవడాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతగా మాట్లాడుకోవడం, మీరు బావురా, మీరు చాలా సంవత్సరాల కలవక అని చెప్పి ఆ స్నేహభావాలను వ్యక్తపరచుకోవడం అనేది ఎంత సంతోషం అనిపిస్తుందంటే అంత సంతోషం అనిపిస్తుంది. ఒక బ్రదర్ పోయి బాగున్నావారా తమ్మి అని అడుగుతా ఉంటే వీళ్ళు కూడా బాగున్నా సిస్టర్ అని ఇప్పుడు ఇలా పలకరించుకోవడం అనేది దీనంత మంచి ఆనందకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము అటెండ్ కావాలి ఖచ్చితంగా. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే
విద్యార్థులకు చెప్తున్నా, దయచేసి నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యిరా చిన్నవాళ్ళు అయ్యిరా నాకు తెలియదు, కానీ మీరు సాధ్యమైనంత వరకు మీ పిల్లల్ని కష్టపడి చదివించుకోండి. ఈ బయట ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి కొన్ని రకాల భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులకు దూరంగా ఉంచడానికి చాలా ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా 11 సంవత్సరాల 10 సంవత్సరాల అబ్బాయికి ఒక ఫోన్ కొనియటం, సెల్ కొనియటం, ఆ సెల్లులో ఉన్నటువంటి ఎప్పుడు 24 అవర్స్ సెల్ చూసుకుంటా ఉండటం. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, సెల్లు చేతిలో ఉండి నేను చెడును చూడట్లేదు అన్నోళ్ళు నేను ఎవరిని మంచిగా చూస్తున్నానా అనుకోవద్దు. ఎందుకంటే మా పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్లు చేతిలో పెట్టి మావాడు ఎంత టాలెంట్ ఉందో వానికి సెల్లు మీద అని చెప్పి ఇలాంటి అంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు మీరు చాలా బాధపడేటువంటి సమయం ఉంది. అదొకటి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులను ప్రోత్సహించండి, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే మీ పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఇది రాసుకున్నా పర్వాలేదు, మీరు ఒకటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో అన్న తీసుకపోవట్లేడు, తమ్ముడు తీసుకపోవట్లేడు అన్న ఈ పోటీలు పెట్టి మాత్రం అమ్మ నాయనని ఆగం చేసి దయచేసి నువ్వు అమ్మ నాయనని కాక నువ్వు మంచిగా చూసుకుంటే వాళ్ళు వృద్ధాప్యాలు కూడా నువ్వు అనాథాశ్రమాల ఇప్పుడు ఇది అసలు ఏమి పద్ధతులు, అసలు వాళ్ళు 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తే కనీసం వృద్ధాప్యంలో వాళ్ళను చూడే పరిస్థితి లేదు. అందుకని నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, మీ తల్లిదండ్రులను కాక మీరు మంచిగా చూసుకుంటే రాసి పెట్టుకోండి కాగితం మీద మీ పెన్నుతోటి 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. మీరు 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. మీరు అలా చూసుకోవడం చేసుకోండి. మళ్ళీ అదే విధంగా చూసినట్లయితే మీరు భేదాభిప్రాయాలు రావద్దు దయచేసి. నేను టీచర్ని, నేను ఎంప్లాయీని, నేను సిఐని, నేను డాక్టర్ని, నేను ఎంబీబీఎస్ను అని చెప్పి నీ తోటి స్నేహితుని కించపరిచినట్టు అవమానపరిచినట్టు చూడటం. నీకుంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు ప్రోత్సహించు. అంటే నేను ఎదగటానికి ఇది కారణం కాబట్టి నువ్వు కూడా ఇలాగ ఎదగటానికి వాళ్ళని ప్రోత్సహించు. నీ సలహాలి, మంచి సలహాలి, అంతేగాని వాళ్ళని నీచంగా చూడటం, వాళ్ళని ఒక తక్కువగా చూడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. అది ఆ ఆలోచన అనేది ఎవరు కూడా రాకుండా మీ తోటి సహోదరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. నీకు కలిగి ఉంటే నువ్వు కొంతవరకు ఆయన సహాయం చేయడానికి ఆయన నెంబర్ తీసుకోవడం, అయ్యో నా తోటి స్నేహితుడు బాధల్లో ఉన్నాడు, కష్టాలు ఉన్నాడు చెప్పి సాధ్యమైనంత వరకు కొద్దిగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటును చూసి కించపరిచినట్టు అవమానించినట్టు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి మీకు మనవి చేయటం జరుగుతా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మన సార్లు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సార్ల యొక్క జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి. మరి శారద మేడం ఏం చేసేదంటే సబ్జెక్టు ఒక హిందీ టీచర్ లేకపోతే హిందీ కూడా చెప్పేది. ఇంగ్లీష్ చెప్పడంలోనే టాప్ అయినా కూడా హిందీ కూడా మంచిగా చెప్పేది. మీద వేసుకొని సబ్జెక్టుకు న్యాయం చేసేటువంటి తత్వం శారదా మేడం ఉంది. నారాయణ రెడ్డి సార్ గారిని నేను ఇంతకుముందే చెప్పిన, ఆయన శ్రమ, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా మీకే దారం పూసిండు అనుకోవడంలో మీరు ఈ విషయాలు మాత్రం సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని కూడా మీ యొక్క భవిష్యత్తు కోసం ఈనాడు మీరు ఇలా స్థిరపడ్డారు అంటే కారణం సారు ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఆ పై తరగతులు తీసుకురావడానికి కూడా ఆయన చెంత శ్రమించాడు. మరి వెంకటరామాచారి సారు చూసినట్లయితే నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా ఆ సారు కూడా మరి లెక్కల విషయంలో కూడా చాలా చక్కగా వర్ణించి, అందుకనే నేను లెక్కలు చెప్పడంలో వేగు చుక్క అని రాసిన ఇప్పుడు పిలిచేటప్పుడు. ఎందుకంటే ఆయన
మీ సార్లను పిలిచేటువంటి మొత్తం కూడా నేనే కూకొని రాసి పెట్టిన మన సీన్కి ఇచ్చిన. కాబట్టి మన పీటీ సార్ చూసినట్లయితే ఆయన కూడా బంతిని బలంగా కొట్టే బాహుబలి అని చెప్పి ఒక డైలాగ్ రాసిన. ఎందుకంటే ఆయన వాలీబాల్ ఆడేటప్పుడు కూడా బంతిని ఎగిరి నెట్టు పైకి నిటారుగా, అంటే నేను రాసేటప్పుడు అట్లా నెట్టు పైకి నిటారుగా నిలబడి బంతిని బలంగా కొట్టిన అదే చెప్పి అలాగ డైలాగులు రాయడం జరిగింది. అయితే వారు కూడా మరి ఈ డైలాగ్ మర్చిపోతాడు చెప్తాడు. అయితే అలాగా నేను ఇక నా విషయానికి ఇప్పుడు ఈ సార్ కూడా ఎటుగా మద్యం ఇస్తూ ఉన్నటువంటి వారిని మావాడు మా కొడుకు నన్ను ఏమంటారంటే అన్నదమ్ములు అంటారు, తండ్రి కొడుకులు అన్నారు. మీ అన్న పోతాడు, పిలు మీ నాగన్న పోతాడు. అరే అన్న కాదా మా డాడీ అని. అట్లా మా ఇద్దరి మధ్యన అట్లా ఉండేది. ఇప్పుడు నేను ఒకప్పుడు ఈ స్కూల్లో పనిచేయడం, భారతదేశం జనవరి 26కు ఆగస్టు 15కు భారతదేశం గీస్తూ భారతదేశానికి గీయమని సార్లు చెప్తే ఇప్పుడు మనిషినే గీస్తా 10 నిమిషాలు. మనిషిని ఎవరినైనా గీస్తా. ఇందులో ఎవరు ఫోటో ఇచ్చినా 10 నాకు టైం ఇచ్చి ఆ రూమ్లో దూరితే గీచేది గీస్తా. అయితే అదొకటి. ఇది పాటలు రాయటం ఎట్లా అలవాటు ఏంటంటే ఈ సార్లు సన్మానం చేస్తా అంటే ఎవరు సపోర్ట్ చేయకపోయేది, మాట్లాడకపోయేది, సన్మానం చేయకపోయేది, ఏది మాట్లాడకపోయేది. ఓ 50 చెట్టు కింద చెట్టు కింద కూర్చొని మంచిగా సార్ల మీద రాసి పాడి ఆ పాట నన్ను రాష్ట్ర అవార్డు తేవడానికి ఒక మంచి అవకాశం అనేది వచ్చింది. ఇప్పుడు వాడిన పాటే నాకు ఈ తెలంగాణ రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టింది. కాబట్టి నేను కూడా ఆర్థికంగా మంచిగా సెటిల్మెంట్ అయినా, బిజినెస్ లో మంచిగా వ్యాపారం, ఏషియన్ పెయింట్ డీలర్ అంటే దానికి డీలర్ గా మా కొడుకును మద్రాల డీలర్ చేసి నేను నూతన డీలర్ గా ఉంటూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా దగ్గర పెయింట్ తీసుకపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఆర్థికంగా అన్ని విధాల కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా ఓపికతోటి, ఎక్కడ తొందరపడకుండా, ఏ అలవాట్లకు బానిస కాకుండా ఒక సిస్టమేటిక్ గా క్రమశిక్షణగా, నాకైతే మీకు ఎదురుగా చెప్తున్నా, నాకు ఎలాంటి అలవాట్లు లేవు, ఏళ్ళ కూడా ఏలు పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడి పైకి రావాలని చెప్పి, అహర్నిశలు శ్రమించాలని చెప్పి, మీరు అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి, మీ పిల్లలు కూడా మీరు కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రత్యేక ధన్యవాదాలు. మన హిందూ ధర్మం ప్రకారం కార్తీక మాసం అనేది పవిత్ర మాసం. ఉసిరి చెట్టు అనేది చాలా పవర్ఫుల్, పవిత్రమైంది. కాబట్టి ఇక్కడ అందరికీ మంచి జరగాలని, శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ ఉసిరి చెట్టుని నేను నా గుర్తుగా, మన ఈ గెట్ టుగెదర్ గుర్తుగా మీకు బహుమానంగా ఇస్తున్నా. అందరూ తీసుకెళ్ళి మంచి ప్లేసెస్ లో వాటిని నాటండి. తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని ఆశలే అందాలుగా మల్లె జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను,
ఏమి కాను అని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు ఉన్నలేది అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాయ విద్యార్థుల మార్గదర్శకులు నీవే చిన్నారుల విజయానికి నిచ్చెన పోగొట్టే ఆచార్యులు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు 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 ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ యొద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసి తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ యొద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసి విద్యాబుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి వెలుగ చేస్తారు విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు జ్ఞానాన్ని అందించే గురువులు మీరు అజ్ఞానాన్ని పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత స్నేహమైనా Happy days, happy days.
అనుభవాల అల్లికలు వెళ్ళి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss all the fun, we miss all the joy, we miss you. స్టెప్ వచ్చినప్పుడు చేంజ్ కావచ్చు అటు ఇటు నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శిలపై చల్లిన ఎంకు చొక్కలు ఫస్ట్ బెంచ్పై వేసిన పేపరు ఫ్లైటులు రాధ చెళ్ళ నుంచి రాబట్టు లాగిన నంబరు బ్యాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెగిల పువ్వులు కైలాషు పూసిన కాకి కూతలు కళ్యాణి తెచ్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తుల నుండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ నిలుకోలంటూ వెళ్ళిపో
పెట్టు అదే పెట్టు. అదేంటండి మీరు పక్కనుంటే నేను గొంతు వెళ్తే కాదు భక్తి సాగమైపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచిగా మర్చిపోవాలి. ఇది మా తమ్ముళ్ళు పాడుకునే సీతం వారి పాట. సూపి సూపి సూపాలమ్మ సీతాలమ్మ Sal. రాముడి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూ నీకు We already Jason. ఆ
It's a family party. 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 పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట అంటే
జీవితంలో సూపర్ స్టార్